బీచ్కి వెళ్ళడమే ఒక హ్యాపీనెస్ అయితే ఇంకా అక్కడ లైవ్లో ఫిష్లు పడితే ఎంత బాగుంటుందో కదా చూడడానికి. ఇది పండగ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంటికి దగ్గరలోనే బీచ్ ఉందని చెప్పేసి అందరం కూడా మా చిన్నమామ పిల్లలు అందరం కలిపి అలా నడుచుకొని బీచ్కి వెళ్తే ఒక అతను అయితే చేపలు పడుతున్నారు. అంత కష్టపడి వలేస్తే ఒకే ఒక చేప పడిందండి. చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడు ఆయన అయితే. ఇంకా మేము అలాగ అదంతా చూసుకొని కాసేపు ఎంజాయ్ చేస్తూ అలా నడుస్తూ ఉంటే మొత్తం పండగకు వచ్చిన జనాలు అందరూ కూడా బీచ్లోనే ఉన్నారండి. ఎందుకంటే ఊర్లో చాలా వేడిగా ఉంది, పైగా ఇంటి పక్కనే బీచ్ ఉంటుందంటే ఎవరు ఎంజాయ్ చేయరు, పైగా ఫ్యామిలీలతో వచ్చారు కదా అందరూ. ఇదే మంచి మూమెంట్ అనమాట. మన ఇంటి దగ్గర ఉంటే అంత ప్రత్యేకించి అయితే వెళ్ళాం కదా. ఇంకా ఇది లతా వదినాలు, ప్రసాద్ అని వాళ్ళందరూ కూడా ఇంటి అందరూ అక్కడే కనిపించారు. వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అలా వస్తుంటే రోహిణి వదినాలు కూడా కనిపించారు. వాళ్ళదైతే వీడియో తీయలేదండి. చాలా మంది ఉన్నారు మా ఊర్లో వాళ్ళే. మన ఊరోళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర కనిపించారంటే భలే ఉంటుంది కదా. ఇంకా అందరితో మాట్లాడుకొని అలా ఇంటికి వచ్చేసామండి. సాయంత్రం అయితే సంబరం కదా అని చెప్పి. ఈ క్లిప్స్ అన్నీ కూడా మా మరిది ఉన్నాడని చెప్పాను కదా మహేష్, వాడే తీసి ఇచ్చాడండి. అంటే నేనైతే ఇవన్నీ తీయలేదు, కానీ పండగ అయితే చాలా బాగా చేశారనమాట. మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టారు. నేనైతే ఈవినింగు కోలాటము, తర్వాత తప్పెటి గుళ్ళు, రామభజన ఇవన్నీ తీసామన్నమాట. ఇవన్నీ కూడా కాసేపు అయితే చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా చాలా హెడ్ఏక్గా ఉందని నేను ఎక్కువసేపు ఉండలేదండి. ఇంక సంబరంలో క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయాక అందరం తినేసాక మేడ ఎక్కిపోయామండి. 10 సంవత్సరాల క్రితం ఈలి మేడ మీదే పడుకున్నాను ఊరి పండగకి వెళ్ళి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు మేడ మీద పడుకుంటున్నాం. చాలా బాగుంటుంది కదా మేడ మీద పడుకోవడం. కానీ మా పాప అయితే ఒక్కటే గోల, మమ్మీ ఏసీ ఉక్కబెట్టేస్తుందని చెప్పేసి. అయినా కూడా అలా సరదాగా పడుకుంటే 12 వరకు నిద్ర పట్టలేదు. పడుకుందాం అనేసరికి ఒక్కసారి సౌండ్లు వినండి సంబరాలవి. సరే ఇంక సంబరం అయిపోయింది కదా అని పడుకుందాం అనుకుంటే విపరీతమైన గాలి అనమాట. ఎలా అంటే టెంట్లు కూడా ఎగిరిపోయేలా ఉన్నాయి. పట్టుకుంటే వాటితో మనం కూడా ఎగిరిపోయేలాగా ఉన్నాం. నాకైతే ఒక పక్క నవ్వు వచ్చేస్తుంది. మా చిన్నత నేను తడిచి ముద్ద అయిపోయిన మేడ మీదే ఉంటాను కానీ కిందకి రానని చెప్పేసి ఒకటే డైలాగులు అనమాట. అసలు తెల్లవారు 4 వరకు అందరూ పడుకున్నారు కానీ నాకైతే నిద్ర పట్టలేదండి. బాగా తలకాయ నొప్పి కూడా వచ్చేసింది. ఇంక చివరికైతే పెద్ద వర్షం వచ్చేసి ఇంకెందుకు వెళ్ళి పడుకున్నామండి.